ఈరోజు నంద్యాల జిల్లా ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దీ చోర్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అయితే గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశ ప్రధానిగా ఉన్నారో అయితే కేవలం దొంగ ఓట్ల ద్వారానే గద్దెకెక్కినాడని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలన్నింటినీ ప్రైవేట్ సెక్టార్లకు అప్పచెప్పుతూ ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు జీఎస్టీ విధానాన్ని అమలు చేసింది వారి ప్రభుత్వంలోనే. అయితే ఈ రోజు తగ్గించినామంటూ ఏదో పెద్దగా ప్రకటనలు పలుకుతూ ఈ రోజు కర్నూలులో బహిరంగ సభ 16వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, దొంగతనం చేసేది మొదలు పెట్టింది మీరు. అయితే జీఎస్టీ రూపంలో 100 రూపాయలు దొంగతనం చేస్తూ ఈ రోజు 50% తగ్గించి 50 రూపాయలు దొంగతనం చేస్తున్నామని గొప్పగా చెప్పుకునేకే మీరు ఈ బహిరంగ సభను పెడుతున్నారా అని చెప్పి మేము ఎన్ఎస్విగా తెలియజేసుకుంటున్నాం. అయితే 100 రూపాయలు దొంగతనం చేసి ఈ రోజు 5 రూపాయలకి తగ్గించినామని మీరే సాక్షాత్తు ఒప్పుకుంటున్నారు అని ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయాలన్నీ ప్రజలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ఓట్ చోర్ ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా ఈ రోజు ఈ ఓట్ చోర్ ని కనుమరుగు చేసే విధంగా మీరు ఈ జీఎస్టీ విధానాన్ని తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇది గమనిస్తూనే ఉన్నారు. మీరు మోడీ గారు మీరు ఎన్ని వ్యక్తులు పన్నినా కూడా రాబోయే రోజుల్లో మీరు గద్దె దిగేది గ్యారంటీ. ఖచ్చితంగా గద్దె దింపే విధంగా ఈ దేశ ప్రజలందరూ సన్నాహమైనారు. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మోడీ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని మామకి వెన్నుపోటు పొడిచారు అంటూ ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు. అయితే మీరు ఏ విధంగా వారికి ఈ రోజు మద్దతు పలుకుతున్నారని చెప్పి గాని చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రత్యేక హోదా ఈ రోజు రాష్ట్రానికి గతంలో 5 సంవత్సరాలంటే కాదు 10 ఏళ్లు కావాలన్న మోడీ గారు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడుకోకుండా ఏదో దొంగతనం చేసిన జీఎస్టీల గురించి మాత్రమే మాట్లాడడానికి మీటింగ్లు పెడుతున్నారు. అది కాదయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా హామీలు ఏమైనాయి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఏమైనాయి? రాయలసీమలో మీరు ఏర్పాటు చేస్తారన్న కార్మికులకి కానీ యువకులకు కానీ మీరు ఇస్తారన్నటువంటి ఉద్యోగాలు ఏమైనాయి? ఇక్కడ రావాల్సినటువంటి పరిశ్రమలు ఏమైనాయి? వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పే అవసరం మోడీ గారికి ఎంతో ఉంది. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పుకోకుండా కేవలం కాలయాపనలు చేస్తున్నారు. మీరు ఖబర్దార్ మోడీ గారు, మిమ్మల్ని ఖచ్చితంగా ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో రేపు కర్నూలు జిల్లాకి రాబోతున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు